యేసు ప్రభు మంచి సేద్యగాడు. మంచి సేద్యగాడు ఏం చేస్తాడంటే, వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే, పండిన పంటనంతటిని తెచ్చి గరిసెలో నింపుకోడు. ఆ పంటనంతటిని అక్కడే కళ్ళమారబోసి, అక్కడే ఎండబెట్టి, అక్కడే తూర్పారబట్టి, మరలా ఎండబెట్టి, మరలా తూర్పారబట్టి, మరలా ఎండబెట్టి, మరలా తూర్పారబట్టి, ఆ మిగిలిన ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి గరిసెలో వేసుకుంటే వాడు తెలివైన సేద్యగాడు. నేనే కదా విత్తనం నాటింది, నేనే కదా కలుపు తీసింది, ఎంత పెట్టుబడి పెట్టాను, ఇదంతా ఇలా గాలికి పోతే ఎలా అని మొత్తం తెచ్చి వేసుకున్నావు అనుకో, ఆ చెత్త మధ్యలో నిజమైన దాన్ని కూడా గుల్లిపోతుంది. కాబట్టి నిజమైన సేద్యగాడు, మంచి సేద్యగాడు చెత్తని ధాన్యాన్ని వేరు చేయాలి. యేసు ప్రభు చేట తీసుకుని విసిరితే ఒక దఫా 12,000 మంది చెత్త కొట్టుకొని పోయింది. నిజమైన దృష్టి ఏంటంటే ఇది. కానీ నేటి పాస్టర్లకి మనకి అది చెత్త, అది ధాన్యమా, అది రాళ్ళ మనకొద్దు. అంత కావాలి, నాకు అంత కావాలి. గరిసె నిండా ఉండాలి. ఇంతగా ధాన్యమా, చెత్త, రాళ్ళ, పుల్లల అదంతా మాకు వద్దండి. గరిసె నిండిందా లేదా?